హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో శ్రీనగర్లో ఉన్న దాల్ లేక్ వ్యూ అయితే మొత్తం చూపిపోతున్నానండి. సో ఇదే అండి, దీన్నే దాల్ లేక్ అంటారు. మనకి చుట్టూ కనిపిస్తుంది కదా. సో ఈ దాల్ లేక్లో మనకైతే ఇలా బోట్ హౌసెస్ అండ్ పడవలు అయితే తిరుగుతూ ఉంటాయి. సో ఈ పడవలో ఏంటంటే మనం చుట్టూ షాపింగ్స్ అయితే ఉంటాయి. ఫ్లోటింగ్ మార్కెట్ అంటారండి దాన్ని. చుట్టూ మనకి హౌసెస్ కనిపిస్తున్నాయి కదా. సో హౌసెస్ అయితే మనకి స్టార్టింగ్లో ఉంటాయండి. వెళ్ళే కొద్ది కూడా హౌసెస్ ఉంటాయి, బట్ షాప్స్ కూడా మన చుట్టూ ఉంటాయి. మనకు అక్కడ కిరాణా కొట్లు కావాలంటే కిరాణా షాప్స్, హోటల్స్ అండ్ బార్బర్ షాప్స్, ఏటీఎంస్ ఇంకా ప్రతి ఒక్కటైతే అవైలబుల్గా ఉంటాయండి. సో మనకి ఇక్కడ ఒక్కొక్కటికి మనకి ఇక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా. మనకి ఏ బోట్ కావాలంటే ఆ బోట్ అయితే ముందే బుక్ చేసుకోవాలి. సో మనకి స్టార్టింగే అయితే మేమైతే ఇది ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నామండి. ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకుంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. సో చాలా చాలా బాగుందండి దాల్ లేక్ అయితే. మాకైతే కొంచెం తక్కువకే దొరికిందని చెప్పాలి ఆన్లైన్లో. సో అప్పటికప్పుడు సడన్గా అనుకున్నామండి. సడన్గా అనుకొని అయితే ఇట్లా బోట్ హౌస్లో అయితే బాగుంటుంది, ఒక నైట్ అంతా ఉండడం, కొంచెం ఇది నేచర్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని చెప్పి అయితే మేము ఇట్లా బోట్ హౌస్ అయితే బుక్ చేసుకున్నామండి. నేను, మా పాప అండ్ మా వారైతే ముగ్గురం ఎంజాయ్ చేసామండి దాల్ లేక్ అనేది. అంటే అర్థం చేసుకోండి, చిన్నపిల్లలు కూడా ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వ్యూ అనేది, నేచర్ అనేది అంతా బాగుంటుందండి ఇక్కడ. సో మన చుట్టూ కనిపిస్తే మనకి అక్కడ కొండల్లా కనిపిస్తున్నాయి కదండి, అక్కడైతే మనకి ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది పైనుంచి. చాలా చాలా బాగుంటుందండి వ్యూ అనేది. అసలు ఒక్కసారి చూసారంటే మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎందుకంటే మేమైతే ఒక నైట్ ఒక 4:30 ఆ టైంకి వచ్చి నైట్ ఒక 6 వరకే ఉండామండి. ఎందుకంటే ఇంకా మాకు టైం అయిపోయింది అప్పటికే. చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే, మేమైతే ఒకే రోజులో అన్నీ చూడాల్సి వచ్చింది. ఎందుకంటే కాశ్మీర్ వీడియోలోనే చెప్పే ఉంటాను కదా, ఒక రోజంతా మాకు అక్కడ వేస్ట్ అయిపోయిందండి. మాకుంది 4 డేస్లే. ఆ 4 డేస్లోనే మొత్తం అయితే కవర్ చేసాము. అందుకే ఎక్కడ చూసినా ఒకే డ్రెస్ కనిపిస్తుంది మీకు. సో చూసారు కదా, ఇంకా మేము ఎక్కిన తర్వాత అయితే మొత్తం ఇలా అయితే షూట్ చేసుకుంటున్నానండి. సో లగేజ్ అంతా పడవలోనే పెట్టుకున్నాం, ఎందుకంటే ఆ పడవలోనే మనమైతే మేము బుక్ చేసుకున్న హౌస్కి అయితే వెళ్ళాలి. ఆ హౌస్ అనేది దాల్ లేక్లోనే బోట్ ఉంటుందండి, బోట్ హౌసెస్ అని అంటారు దాన్ని. సో మనకి బోట్లో హౌస్ ఉంటుంది. ఆ హౌస్ మొత్తం వ్యూ అయితే చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది హౌస్ అనేది. మనకి రీజనబుల్గా లగ్జరియస్గా అయితే దొరికింది మాకైతే. చాలా చాలా బాగుంటుంది. సో ఈ మొత్తం వ్యూ అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తానే అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ కొంచెం కొత్తగా మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఛానల్ గ్రోత్ ఉంటుంది అండ్ నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అందుకోసమే చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ దాల్ లేక్ మొత్తం అయితే మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. మీకు ఒక ప్రత్యేకం చెప్పనా అండి, మన చిరంజీవి గారి మూవీ ఉంది కదండి, ఆదిపురుష్ మూవీ అనేది. మనకి ఆదిపురుష్ మూవీలో ఒక సాంగ్ ఉంటుందండి. ఆ సాంగ్ అంతా ఈ బోట్లోనే అయితే మనకి ఇట్లాంటి బోట్స్లోనే మనకైతే షూటింగ్ జరిగిందంట. అంటే సేమ్ మనకి బోట్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మేము ఎక్కిన బోట్, అలాంటి బోట్లోనే జరిగిందంట. సో ఆదిపురుష్ మూవీలో మీకు ఆ సాంగ్ ఏమైనా తెలిస్తే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. చాలా చాలా బాగుంటుందండి. సో మనకి ఇటు చుట్టూ ఫ్లోటింగ్ మార్కెట్ అని అంటారు. దీని చుట్టూ అయితే మనకి షాప్స్ ఉంటాయి, అంటే వాటర్లోనే. సో అక్కడ ఏటీఎంస్ ఉంటాయి, బార్బర్ షాప్స్ ఉంటాయి, కిరాణా కొట్లు ఉంటాయి, ప్రతిదీ అయితే మనకి అవైలబుల్గా ఉంటుందండి. సో మనం ఇలా మనకి సైడ్స్ కనిపిస్తున్నాయి చూడండి, వాళ్ళు కూడా అట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లా పడవలో వెళ్తా. సో మీకు మొత్తం వ్యూ చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. న్యాచురల్ లైఫ్ అయితే వీళ్ళదని అయితే చెప్పాలండి. ఇక్కడ చుట్టూ మనుషులను చూస్తుంటే నాకు న్యాచురల్గా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ప్రతిదని అయితే అనిపించింది. సో ఇంకా న్యాచురల్గా వీళ్ళైతే ప్రతిదీ లైఫ్ అయితే ఉంటుందంట ఇక్కడ దాల్ లేక్లో ఉన్న వాళ్ళది. అంటే ఇంకా వాళ్ళు బయటది ఏది ఉండదండి, వాళ్ళకి మొత్తం బిజినెస్ అంతా దీంట్లోనే. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్పాలి, బట్ పర్లేదండి. వాళ్ళు ఇక్కడ ఫేస్ చేస్తున్న మొత్తం చూస్తే మనకి కాస్ట్ ఇచ్చినా పర్లేదు అనిపిస్తుంది. మనకి లేక్లో ఇట్లా వెళ్తున్నాం కదండి, దాల్ లేక్లో వెళ్ళేటప్పుడు మనకి ఆపోజిట్గా అయితే ఇలా బోట్స్ అయితే వస్తూ ఉంటాయి. వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వచ్చే వాళ్ళు అయితే వస్తూ ఉంటారు. సో ఇక్కడికి మనకి మొత్తం చుట్టూ తిప్పుతా మనకి తీసుకున్న హౌస్కి అయితే మనం తీసుకెళ్తారండి. అంటే మనకి ఇప్పుడు ఒక బోట్ హౌస్ మనం బుక్ చేసుకుంటాం కదా, సో ఆ బోట్ హౌస్లోకి అయితే మనం తీసుకెళ్తారు. ఇలా షికారా రైడ్ అంటారండి దీన్నే. ఈ షికారా రైడ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ వాటర్ అయితే అసలు చాలా చాలా చల్లగా ఉన్నాయండి. సో మనకైతే కొన్ని సార్లు అయితే ఈ సీజన్లో అయితే ఇక్కడ అంట 11 డిగ్రీస్కి వెళ్తుందంటండి, అంటే టెంపరేచర్ అనేది. అప్పుడంతా ఇదంతా అయితే మనకి లేక్లో కనిపిస్తుంది, ఇదంతా గడ్డలాగా గట్టిపోతుందంట. సో చాలా చాలా బాగుంటుంది, వినటానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదండి. సో ఈ శ్రీనగర్లో ఈ దాల్ లేక్ అనేది అంత అద్భుతమైన ప్లేస్ అండి. నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను చూపించిన వీడియోస్ అన్నీ అయితే ఖచ్చితంగా నేచర్ లవర్స్కి అయితే ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారు. బ్యూటీ ఆఫ్ దాల్ లేక్ అండి ఇదంతా. సో మేమైతే ఒక 30 మినిట్స్ ఉన్నాము ఆ
బోట్‌లో 30-40 మినిట్స్ అనుకుంటా. బట్ ఆ 30-40 మినిట్స్ మాకు ఒక 15 మినిట్స్‌లో అయిపోయినట్టయితే అనిపించిందండి. అంత బావుంది వ్యూ అనేది. సో, పిక్స్ తీసుకుంటూ అయితే ప్రతి ఒక్కళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారిక్కడ. కెమెరా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కెమెరాస్ అయితే తీసుకొచ్చుకోండి. ఫోటోస్ తీసుకోవటానికైతే పర్ఫెక్ట్ ప్లేస్ అండి. సో, మనం వెళ్తూ ఉంటుంటే మనకైతే ఇక్కడ బోట్‌లో అయితే ఇట్లా స్టార్టర్స్ లాగా వస్తాయి. అక్కడ ఒక్కొక్క స్టిక్ వచ్చేసరికి 250 అంట. సో, మేమైతే ఒక స్టిక్కే తీసుకున్నాం. ఎందుకంటే 250 అంటే మనకి కాస్ట్ ఎక్కువే గదండీ! సో, ఒక స్టిక్ అయితే తీసుకొని టేస్ట్ అయితే చేసాం ఎలా ఉంటుందో అని. సో, మేము చాలా రోజుల తర్వాత అయితే కొంచెం కారం తగులుతుందండి మా నోటికి అంటే టేస్ట్ బడ్స్‌కి. ఎందుకంటే ఇన్ని రోజులు మేము కాశ్మీర్‌లో ఇట్లా తిరుగుతూ వచ్చాం గదా! సో, మనకెక్కడ కొంచెం స్పైసీ ఫుడ్ అయితే దొరకలేదు. సో, ఇది తిన్న తర్వాత అయితే హమ్మయ్య! అనిపించిందండి. అంత బావుంది నోటికి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకి కొంచెం ఉప్పు, కారం తగులుతుంటే ఎంత బావుంటుందండి. సో, ఆ ఫీలింగ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. సో, ఒక స్టిక్ అయితే తీసుకొని అదైతే ఇట్లా పేపర్‌లో అయితే పెట్టిచ్చారండి. చెప్పాను గదా! ఇదైతే 250 మనకి బయట అయితే ఒక 100 రూపీస్‌కి వస్తది గదా! సో, ఇక్కడ ఏదైనా అయితే డబల్ అనే చెప్పాలండి. సో, ఈ బోట్‌లో ఎందుకంటే మనకి డబల్ ఎందుకంటే వాళ్ళు మొత్తం ఇలా వాటర్‌లో తీసుకొస్తూ పడవలో నడుపుకుంటూ వస్తారు గాబట్టి సో, ఆ కాస్ట్ ఉంటుందనుకుంటా. సో, ఇదంతా వాళ్ళకి న్యాచురల్ లైఫ్ గదండీ! ఇంకా వాళ్ళ లైఫ్ అంతా ఇంతే బోట్‌లోనే మొత్తం అయితే ఇట్లా వాళ్ళ బిజినెసే ఇది అనుకోవచ్చు. సో, ఇంకైతే మనీ ఇచ్చేసాము. మా పాప అయితే ఎక్కడికి వెళ్ళినా మా పాపకి చాలా మంచి క్వాలిటీ ఉందండి. మా పాపనైతే చెప్పట్లేదు. సో, వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మా పాప అయితే ఫస్ట్ ప్రయారిటీ ఫ్రూట్స్‌కే ఇస్తుందండి. సో, ఎక్కడికెళ్ళినా ఫ్రూట్సే ఫస్ట్ ఇష్టంగా అయితే తింటుంది. సో, ఇంక మా పాపకైతే ఫ్రూట్స్ తీసేసుకొని ఇంకా మేమైతే అలా స్టార్టర్స్ తీసుకొని స్టార్టర్ అయితే టేస్ట్ చేసామండి. చాలా చాలా బావుంది స్టార్టర్ అనేది. ఈసారి ఎవరైనా దాల్లేకి వెళ్ళినప్పుడు స్టార్టర్స్ అయితే టేస్ట్ చేయండి బావుంటుంది. మనకి ఎలా గావాలంటే అలా అయితే మనకు చేసిస్తారు. స్పైస్ ఎక్కువ గావాలంటే స్పైస్ ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. సో, అక్కడ మాకు చూపిస్తున్నాను చూడండి బోట్ నడుపుతున్న ఆయన్ని. సో, చాలా బాగా తీసుకెళ్లారండి నిదానంగా మొత్తం చూపిస్తూ. సో, ఇక్కడైతే ఇంకా తింటూ అయితే మొత్తం అయితే చూసామండి. అది తిన్న తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత ఏమేమి తిన్నామో గూడా మీకు చూపిస్తాను చూడండి. సో, ఇదైతే ఒక మంచి మెమరీ అనేది చెప్పాలండి. ఇలా బోట్‌లో తింటూ సో, చాలామంది ఇట్లా మూవీస్‌లోనే చూస్తారు గదా! ఈ ఫీలింగ్ అనేది. బట్ ఖచ్చితంగా లైవ్‌లో ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా చాలా బాగా అనిపించిందండి. సో, నేను ఇట్లా మాట్లాడేటప్పుడు ఎక్కడైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. నేను నార్మల్‌గా ఇప్పుడు మనం ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడతాం ఏదన్నా చెప్తా అంతే మాట్లాడుతున్నాను. ఎక్కడ నేను లాంగ్వేజ్ అనేది కొత్తగా మాట్లాడటం అలా అయితే ఏమి ఉండట్లేదు. న్యాచురల్‌గా అయితే నేను ప్రతీది అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో, నా వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయో అయితే నాకు కింద కామెంట్ బాక్స్‌లో అయితే ఖచ్చితంగా చెప్పండి. అప్పుడు నాకు కూడా కొంచెం మోటివేషనల్‌గా ఉంటుంది. ఏమైనా తప్పులేమైనా ఉంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్‌లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. అవి రిపీట్ చేసుకోకుండా అయితే చూసుకుంటాను. సో, ఇలా బోట్‌లో వెళ్తూ ఉన్నాను గదండీ! సో, ఇలా వెళ్తున్నప్పుడైతే మనకి ఇలా హౌసెస్ లాగా కనిపిస్తాయి. చూస్తున్నారు గదా! ఇలాంటి హౌసెస్ అనేవి మనం బుక్ చేసుకుంటే ఏ హౌసెస్ కావాలంటే ఆ హౌసెస్‌కి అయితే తీసుకెళ్తూ ఉంటారు. సో, ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసారా అండి మనకి డక్ అనేది కనిపించింది వాటర్‌లో. చాలా బావుంది గదా! మీకు కూడా చూపించాలని చెప్పి అయితే ఇక్కడ క్యాప్చర్ చేశాను. చూడండి ఎంత బావుందో. నేచర్ అంటే ఇదే గదండీ! సో, ఇంకా తర్వాత లాస్ట్‌లో మీకు ఒక పిక్ పెడతాను చూడండి డక్‌ది. అది చాలా చాలా బావుంటుంది. న్యాచురల్‌గా వచ్చిన ఫోటోస్ అండి. చాలా మంచి మంచి ఫోటోస్ వచ్చినాయి దాల్ లేక్‌లో అయితే. మా వారు చాలా బాగా తీస్తారండి ఫోటోస్ అనేది. సో, ఇంకైతే అలా షికారా రైడ్‌లో షికారు చేసుకుంటూ అయితే మొత్తము చూసామండి. చాలా చాలా బావుంది వ్యూ అనేది మళ్ళీ చెప్తున్నాను. ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే శ్రీనగర్ వెళ్ళినప్పుడు దాల్ లేక్ వ్యూ అయితే ఖచ్చితంగా అయితే వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, ఈ ప్లేస్ ఎక్కడో కాదండి కాశ్మీర్‌లోనే ఉంటుంది. కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న దాల్ లేక్ ఇది. సో, ఇక్కడ 100 హౌసెస్ అయితే ఉంటాయంటండి. సో, చాలా బావుంటుందంట. హౌసెస్ లోపల వ్యూ అయితే మీకు చూపిస్తాను చూడండి. అసలు ఎంత బావుందో అండి. నాకు వెళ్ళిన తర్వాత అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బోట్ అయితే నేను ఫస్ట్ టైమ్ అండి ఎక్కడం. ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కాను. సో, ఆ బోట్ ఎక్కిన తర్వాత ఆ బోట్ ఎక్కడమే కాకుండా ఆ బోట్‌లోనే హౌస్‌లో ఉంటామంటే ఇంకా ఫీలింగే వేరు గదండీ. చాలా చాలా బాగా అనిపించింది నాకు. సో, ఇంక మనకి దగ్గరకొచ్చేసామండి. సో, దగ్గరకొచ్చేసాము మన బోట్ హౌస్‌కి. సో, ఇంక మనకి లాస్ట్ కొంచెం కార్నర్స్‌కి వెళ్ళినప్పుడైతే ఇంకా ఇక్కడ ఇలా లోటస్ లాగా కనిపిస్తాయండి. బట్ మేము వెళ్ళే టైంకి అయితే లోటస్ ఏం లేవు. సో, అదొక సీజన్‌లోనే వస్తాయి గదండీ లోటస్ అనేవి. సో, ఇది మొత్తం 11 డిగ్రీస్ అయితే ఒక్కొక్క టైంలో అయితే 11 డిగ్రీస్ మైనస్‌లోకి అయితే వెళ్ళిపోతుందంట అండి. దాల్ లేక్ అంతా అంటే గడ్డగట్టిపోతుందంట. సో, అప్పుడు ఎలా ఉంటుందో అయితే నాకు తెలీదు. బట్ గడ్డగట్టిపోతుందంట. అక్కడ తెలిసిన వాళ్ళైతే చెప్పారు. సో, ఇది మొత్తం వ్యూ అండి. అసలు చుట్టూ పక్షుల సౌండ్‌తో ఆ దాల్ లేక్ మొత్తం అట్మాస్ఫియర్ అయితే అసలు చాలా చాలా బావుందండి. మనకు చుట్టూ కొండలు కనిపిస్తున్నాయి గదా! మనకక్కడ స్ట్రెయిట్‌గా అయితే ఒక ఫ్లాగ్ గూడా ఉందండి. నాకైతే అక్కడ కనిపించింది. బట్ కెమెరాలో అయితే అది క్యాప్చర్ అవ్వలేదు. సో, చాలా బావుందండి. అక్కడ ఫ్లాగ్ ఇక్కడ షిప్‌లో నుంచి చూస్తుంటే ఆ ఫ్లాగ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అక్కడ స్కై చూసారండి. స్కై ప్లస్ అలా పొలాల మధ్యలో మన బోట్‌లో ఉన్నట్టే ఉందండి ఫీలింగ్ అయితే నాకు. సో, ఈ చుట్టూ గూడా చాలా మందికి ఇక్కడ ఫార్మింగ్ గూడా ఉంటుందంటండి. సో, ఇట్లా ఫార్మింగ్ గూడా చేసుకుంటారంట బోట్స్‌లోనే వచ్చి.
సో ఇదంతా మొత్తం దాల్ లేక్ బ్యూటీ అండి. సో బ్యూటీ అనేది అంటే దాల్ లేక్ అని అయితే చెప్పాలి శ్రీనగర్లో. సో ఖచ్చితంగా అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. సో ఇక్కడ బోట్లో అయితే మనకి సెలూన్స్ కావాలంటే సెలూన్స్ ఉంటాయి, ఏటీఎంస్ ఉంటాయి, బార్బర్ షాప్స్ ఉంటాయి, అండ్ కిరాణా కొట్టులు లాంటివి ఇందాక చూపించాను కదండి, అలాంటివన్నీ ఉంటాయండి. సో మనకి ఏది కావాలన్నా మనీతోనే ఉంటుంది ఇక్కడ. అయితే మనం మనీ ఇస్తే మనకు అక్కడ ఏదైనా దొరుకుతుందండి, అంత అవైలబుల్గా ఉంటాయి చుట్టూ మనకి. సో ఈ దాల్ లేక్లోనే మేము వెళ్తూనే చాయ్ కూడా తాగామండి. ఆ ఫీలింగ్ అయితే అసలు చాలా చాలా బాగుంది. సో ఇలా అట్మాస్ఫియర్లో, కూల్ అట్మాస్ఫియర్లోనే మనకి వేడివేడిగా తినాలనిపిస్తుంది కదండి. అలాంటిది ఇక్కడ మనం న్యాచురల్గా అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ వేడివేడివి చాయ్ తాగుతా స్టార్టర్స్ తింటుంటే ఆ ఫీలింగే వేరండి. చాలా చాలా బాగుంది. సో నా మాటలు చూస్తుంటే మీరు అర్థమయ్యే ఉంటుంది కదా ఫీలింగ్ ఎంత బాగుంటుందో. సో ఇక్కడైతే మా పాపను చూసారా, మా పాపకైతే అసలు ఫుల్ చలిగా ఉందండి, అందుకే టవల్ అయితే అలా కప్పాము. చూసారా ఫేస్ ఎలా పెట్టిందో. సో చాయ్ అని చెప్పాను కదా, ఒక్కొక్క చాయ్ అయితే మనకు 100 రూపీస్ అండి. సో ఎక్కువే కదా. సో అందుకే మేము ఇలా మనకి షిప్స్లో వస్తూ ఉంటారు కదండి, అలా వచ్చే వాళ్ళ దగ్గర అంటే మీరు పెట్టాలనుకుంటే కూడా పెట్టచ్చు. 100 రూపీస్ అంట ఛాయ్. సో మాకు అది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే అనిపించింది. అందుకోసం అయితే ఇంకా మనకి అక్కడ బోట్ నడిపాయని చెప్పారు, ఇక్కడ కాస్ట్ ఎక్కువైనా ఛాయ్ ఏం బాగుండదమ్మా అంతా. కొంచెం మేము ముందుకు వెళ్తే మీకు అక్కడ ఛాయ్ షాప్ ఉంటుంది, ఆ ఛాయ్ షాప్లో మీకు అన్నీ దొరుకుతాయి. అక్కడ ఛాయ్ కూడా బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంటుందంటే. సో మేము ఇంకా అక్కడ బోట్లో వచ్చే ఛాయ్ అయితే తీసుకోకుండా ఆయన చెప్పారండి, చెప్పకపోతే తెలియదు కదా. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు పెట్టాలి అనుకుంటే మనీ పెట్టండి, బట్ ఎవరైనా పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు అయితే అక్కడ వేరే కూడా ఉంటాయి అవైలబుల్గా. అంటే ఇప్పుడు మేము తాగుతామండి, అప్పుడు అయితే అక్కడ చెప్తాను దాని గురించి. సో మనకి ఫ్లోటింగ్ మార్కెట్లో షిప్స్లో అయితే మనకి ఇలా అన్నీ అమ్ముతూ ఉంటారండి, చైన్స్ కావాలంటే చైన్స్. బట్ టూ మచ్ కాస్ట్ అయితే అనిపించిందండి నాకు. సో నాకు తెలియక ఇలా అంటున్నానేమో నాకు తెలియదు కదండి. అక్కడ పర్ల్స్ అవి చూస్తుంటే మీకు ఎవరికైనా తెలిస్తే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, అది ఎక్కువ కాస్టా తక్కువ కాస్టా అని చెప్పి. ఇప్పుడు మనకు ఒక చైన్ చూపిస్తున్నాడు కదండి, ఆ చైన్ అయితే మనకి 2500 చెప్పాడండి. నాకు కొంచెం ఎక్కువ కాస్ట్ అనే అనిపించింది. సో నేను తీసుకుందామని అయితే అనుకున్నాను, బట్ ఆయన ఎంత చెప్తున్నా అయితే వెళ్ళట్లేదు. సరే వెళ్ళట్లేదు కదా, సరే చూద్దాము ఆయన చూపిస్తున్నారు కదా అని చెప్పి అయితే అక్కడ మీకు కూడా మొత్తం క్యాప్చర్ చేశాను చూడండి. సో ఇంకా అలా షిప్లో తిరుగుతూ అయితే ఇంకా చుట్టూ ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్ అయితే చూసామండి. ఎక్కడ మేమైతే ఆగి షాపింగ్ అయితే చేయలేదండి, బట్టల షాపింగ్. ఎందుకంటే అక్కడ బట్టలు ఎలాంటివి అంటే ఇప్పుడు మనకి కాశ్మీర్లో వేసుకుంటారు కదండి, సో అలాంటి బట్టలు కొంచెం ఎవరికైనా మెమరబుల్గా ఉండాలనుకుంటే అయితే కొనుక్కోండి. బట్ మేమైతే అక్కడ ఏ షాప్లో అయితే షాపింగ్ చేయలేదు, మాకు ప్లస్ టైం కూడా అయిపోయిందండి. సో ఇంకా అక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, ఇంకా నైట్ అయిపోయింది, కొనుక్కోవచ్చు. బట్ మేమైతే పాప ఉంది కదా, ఇంకొంచెం చల్లగా ఉందండి చాలా క్లైమేట్. సో ఇంకా పాప ఏంటంటే ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి మాకు కొంచెం భయం వేసింది విడిగా కూడా కూర్చోబెట్టాలంటే. సో ఇంకా పాపనైతే ఇంకా అంతే పట్టుకున్నాము. సో ఇంకైతే ఎక్కడ షాపింగ్ అయితే చేయలేదండి. బట్ ఇక్కడ మొత్తం షాప్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా మాకు ప్రతిదీ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి. సో ఇట్లా బోట్స్లో అయితే మనకి ప్రతిదీ అయితే అక్కడ అమ్ముతూ ఉంటారు మనకి చుట్టూ, అంటే మనకి ఆపోజిట్లో వస్తూ ఉంటారు బోట్లో అయితే. సో మనకి లాస్ట్లో వచ్చేటప్పటికైతే ఒక దగ్గర హోటల్స్ ఉంటాయండి, ఆ హోటల్స్ దగ్గర మనం ఆపుకొని ప్రతిదీ అయితే మనకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఆ హోటల్ అనేది మీకు మొత్తం క్యాప్చర్ చేశాను చూడండి. సో ఇక్కడైతే పిజ్జాస్తో సహా అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్తో సహా. ఇక్కడ చూసారా అండి వీళ్ళు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో. సో మీకు అక్కడ వెళ్ళే వాళ్ళని కూడా చూపిస్తున్నాను చూడండి, వాళ్ళు ఎంత న్యాచురల్ లైఫ్ అనిపించింది. అక్కడ బోట్స్ మొత్తం నడిపే వాళ్ళు చూసారండి ఎంత పెద్దగా ఉన్నారో. పెద్దవాళ్ళు కూడా చక్కగా కష్టపడతా వాళ్ళు అయితే జీవనం సాగిస్తున్నారండి ఇక్కడ. సో చాలా మంది నేనైతే ఇక్కడ ఓల్డ్ పీపుల్నే చూసాను, అయినా బోట్ నడుపుకుంటూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా వ్యూని. సో ఇక్కడ చూసారా అండి, మీకు ఒకటి చూపిస్తున్నాను కదా కాశ్మీర్ ఆర్ట్స్ అని. సో ఇక్కడ అంతా ఇక్కడ దొరికేవైతే కొన్ని చెక్క బొమ్మలు అలాంటివి అయితే ఇక్కడ మనకు అమ్ముతూ ఉంటారు. సో ఇంకా మనకి చెప్పాను కదండి కిరాణా కొట్లు అలాంటివి ఉంటాయి అని చెప్పి. అయితే మనకి విడిగా ఎలా ఉంటాయో షాప్స్ అనేవి ఇక్కడ బోట్స్లో అయితే ఇలా షాప్స్ అయితే ఉంటాయి దాల్ లేక్లో. సో ఇదంతా వ్యూ అండి. సో ఈ వ్యూ అంతా మీకు కొంచెం డిఫరెంట్గానే అనిపించింది అనుకుంటున్నానండి. నాకైతే చాలా కొత్తగానే అయితే అనిపించింది చూడంగానే, ఎందుకంటే నేను ఎక్కడ ఏ వీడియోస్లో అయితే చూడలేదండి. ఫస్ట్ టైం దాల్ లేక్ వెళ్ళడం అండ్ ఫస్ట్ టైం లైవ్గా అయితే చూడటం, అందుకే చాలా బాగా అనిపించింది. సో మనకి విడిగా చూస్తే ఎంత బాగుందో, ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుందండి. సో ఇట్లా లైవ్ జాకెట్స్ ఇచ్చారు చూడండి, అక్కడ వేసుకున్నారు. కొంతమంది ఏమో తీసుకున్నారు కదా, తీసేశారు కదా, అలా అయితే మనం ఉంటుంది. తీసేసిన ఏం కాదండి, బట్ మన సేఫ్ అంతే. సో అయితే మనకు చుట్టూ అయితే ఇంకా షాపింగ్స్ వచ్చేసినాయి చూడండి. ఆ నైట్లో ఆ లైట్స్లో ఈ వాటర్లో అసలు ఆ వ్యూ అనేది ఇంకా చాలా బాగుందండి. సో చెప్పాను కదండి ఇక్కడ మనకి హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి, కావాలంటే కొనుక్కోవచ్చు. బట్ కాస్ట్ అయితే టూ మచ్ అండి. సో మనకి ఇక్కడ కాశ్మీర్కి వచ్చినట్టు గుర్తుగా అయితే ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అమ్ముతున్నారు కదండి. బయట అయితే మనకు 100 రూపీస్, ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే 300 250 అలా చెప్తున్నారండి. కొంచెం కాస్ట్ ఎక్కువే, తీసుకోవాలనుకుంటే అయితే తీసుకోవచ్చు. సో చుట్టూ వ్యూ చూపిస్తున్నాను చూడండి. అసలు
వాటర్‌లో షాపింగ్ అంటే కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది గదండీ! సో, ఇప్పుడు నేను బోట్‌లో వెళ్ళేటప్పుడు షాపింగ్ అయితే చేశానండి. చూపిస్తున్నాను చూడండి. మీకు గూడా అక్కడ చైన్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ రింగ్స్ మొత్తం అయితే చూపిస్తారు. సో, ఇక్కడ మా వారైతే నేచర్‌ని ఫోటోస్ తీస్తున్నారండి. నేచర్ చూసారండి ఎంత బావుందో చుట్టుపక్కల అసలు చాలా చాలా బావుంది. ఈ ప్లేస్‌కైతే వస్తే మీకు చాలా బావుంటుంది. మైండ్ గూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. అంత బావుంది ఈ ప్లేస్ అనేది. సో, షాపింగ్ అని జెప్పాను గదండీ! ఇదే అది. సో, ఇంకా షాపింగ్ అయితే చేసుకుంటూ అయితే ఇంక మధ్యలో అయితే ఇలా హోటల్ అని చెప్పాను కదా ఇందాక. హోటల్ దగ్గరికైతే వచ్చేసామండి. సో, ఇక్కడ మెనూ కార్డ్‌లో చూడండి ఎన్ని ఐటెమ్స్‌గా ఉన్నాయో అసలు. సో, ఇంక అయితే మేము నెక్స్ట్ క్లిప్పింగ్‌లో చూపిస్తామండి ఏమేమి తీసుకున్నామో. ఫస్ట్ అయితే ఇక్కడ మేమేం షాపింగ్ ఏమేమి చేస్తున్నామో చూపిస్తున్నాను చూడండి. సో, ఫస్ట్ అయితే రింగ్స్ చూపించారండి. కాస్ట్ చెప్పనా అండి 3000, 4000 చెప్తున్నారండి అవే అక్కడ. సో, మనకి చార్మినార్‌కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అయితే 500 అయినా, 400 అయినా ఉంటుంది క్వాలిటీ ఎక్కువుంటే. సో, క్వాలిటీ అయితే బావుంది గానీ మరి కాస్ట్ ఎక్కువ అనిపించిందండి. షాపింగ్ అయితే చేయలేదు. జస్ట్ అయితే చూసాము చూపిస్తుంటే. సో, ఇదంతా అయితే షాపింగ్ అండి. సో, అక్కడ క్లిప్పింగ్ రాలేదనుకుంటా. సో, ఇక్కడొచ్చింది చూడండి ఇయర్ రింగ్స్ కరెక్ట్‌గా క్యాప్చర్ చేశాను. సో, మరీ కాస్ట్ ఎక్కువే అనిపించింది గదండీ! బట్ క్వాలిటీ అయితే చాలా చాలా బావుందండి. రియల్‌గా చూస్తే డైమండ్స్ ఎంత షైన్ ఉంటాయో ఇవైతే అంత షైన్ ఉన్నాయి. సో, ఇలా కొంచెం కొంచెం అయితే ఇంక చూసుకుంటూ అయితే వెళ్ళాము. సో, వద్దన్నా చూపిస్తున్నారండి. సరే మీరు కూడా చూస్తారు గదా! అని జెప్పి అయితే నేను ఇక్కడ క్లిప్పింగ్ యాడ్ చేశాను. సో, మనం కొనే వరకు అయితే వాళ్ళు ఊరుకోరండి. బట్ ఎట్లాగో అట్లా తప్పించుకొనైతే మనం రావాలి. ఎందుకంటే కాస్ట్ మరీ తక్కువైతే కొంచెం ఎట్లైనా కొనొచ్చు. వాళ్ళకి కొంచెం బావుంటుందని జెప్పి తీసుకోడానికి. సో, బట్ మరి ఇంత కాస్ట్ చెప్తే తీసుకోవడం కష్టం గదా అండి. సో, అందుకోసమైతే మేము జస్ట్ ఇంక చూసేసైతే ఇంకా నెక్స్ట్ తినటానికైతే వెళ్ళిపోయామండి. సో, చూడండి వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ అని. బ్రాస్లెట్స్ గూడా ఉన్నాయండి. కొంచెం డిఫరెంట్‌గా స్టోన్స్‌తో. ఎవరికైనా ఇలాంటివి నచ్చితే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్ ఇక్కడ కొనుక్కోండి. ఎందుకంటే కొంచెం డిఫరెంట్‌గానే ఉంది గండి కలెక్షన్. బట్ నేను పెట్టుకోను. లేపోతే ఎక్కటైనా ఏదైనా కొనుక్కునేదాన్ని. సో, ఇప్పుడు చాయ్ వస్తుంది చూడండి. సో, చాలా చాలా బావుందండి. వాటర్‌లో, బోట్‌లో చాయ్ తాగుతుంటే ఎవరికైనా చాయ్ లవర్స్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ ఫీలింగ్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో, ఇంక అలా మంచిగా అయితే చాయ్ ఎంజాయ్ చేస్తూ అయితే మొత్తం షాపింగ్స్ అయితే చూసుకుంటూ వెళ్తున్నామండి. సో, చూసారు కదా! ఇదంతా మనకు శారీస్ గూడా దొరుకుతాయి అక్కడ. బట్ ఎథ్నిక్ వేర్ అంటారు గదండీ! అలా ఉంటాయి కొంచెం. సో, అక్కడిక్కడ క్లైమేట్ జూడండి అసలెంత బావుందో. మనకి నార్మల్‌గా అయితే వాల్ పేపర్స్‌లో చూడడమే గదండీ ఇలాంటివి. సో, ఇక్కడ నీకు లైవ్‌గా చూపిస్తున్నాను చూడండి మీకు. చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. చాలా మంచి మెమరీ ఇదైతే మాకసలు. సో, ఫుల్ సాటిస్ఫై అయిందంటే ఈ ట్రిప్‌లోనే అండి. చూడండి ఇట్లా మనకి బోట్‌లో వెళ్తూ షాపింగ్ చూసుకుంటూ ఉన్నారు. అంటే నార్మల్‌గా ఎవరు ఎక్కువ మందయితే ఆగి అయితే షాపింగ్ ఏం చేయట్లేదు. జస్ట్ మొత్తం వ్యూ కోసమయితే వస్తున్నారనుకుంటా. మొత్తం చూస్తున్నారు. సో, ఇదంతా ఎలా ఉందో అయితే నాకు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, ఇంక చాయ్ తాగేసి మా పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నామండి. సో, అక్కడ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా దొరుకుతాయి. ఎప్పుడైనా పిల్లలు ఎవరైనా ఇబ్బంది పెడితే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కొనిస్తూ చక్కగా అయితే వాళ్ళు తింటుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనకు హ్యాపీగా అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ నేచర్ అనేది. సో, ఇంక మేము దగ్గరకొచ్చేసామండి బోట్‌కి. సో, ఇంక దగ్గరకొచ్చేసిన తర్వాత మీకు లోపల బోట్ వ్యూ మొత్తం చూపిస్తాను. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందండి ఆ బోట్ వ్యూ అనేది. సో, చెప్పాను గదండీ 3,000, 4,000, 5,000 నుంచి అయితే ఉంటాయి డీలక్స్ రూమ్స్ అనేది. సో, ఇంక మనం డెస్టినేషన్‌కైతే వచ్చేసామండి. అంటే ఫస్ట్ అయితే నార్మల్‌గా టైం ఉన్న వాళ్ళైతే ఇంక డెస్టినేషన్ ప్లేస్‌కొచ్చేసి ఇక్కడ బోట్ షిప్‌లో ఒకసారి రెడీ అయ్యి అయితే మొత్తం మళ్ళీ వెళ్తారంట. సో, మేము వచ్చేసరికి మొత్తం చూసుకొని నైట్ అయింది కాబట్టి ఇంక డైరెక్ట్‌గా బోట్‌లోకి ఎక్కిపోయాము. సో, ఎక్కేసైతే మీకు ఇక్కడ లోపల వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే బయట వ్యూ అండి. సో, మా పాపకైతే చాలా నచ్చింది బోట్‌లో. అంటే పడవలో ఇల్లు అంటారు గదండీ! సో, అది. సో, ఇదంతా షికారా రైడ్ అండి. ఇదంతా ఇప్పుడు మీ వరకు చూపిచ్చింది ఇప్పుడు మీకు. సో, వ్యూ చూడండి అసలెంత బావుందో. ఇదంతా నైట్ వ్యూ అండి. అంటే ఒక 7:30, 8:30 టైంలో. సో, ఇది మొత్తం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి డైనింగ్ హాల్ అండి ఇది. సో, చాలా బావుంది గదండీ డైనింగ్ హాల్ అనేది. అంటే ఇక్కడ ఒక 3, 4 రూమ్స్ ఉన్నాయి గదా! అందరొచ్చి ఇక్కడైతే మనకి డిన్నర్ అయినా లేపోతే టిఫిన్స్ అయినా చేయాలి ఇక్కడ కూర్చొని. సో, రూమ్స్‌లో అయితే తినగూడదంట. బట్ మేము పర్మిషన్ అడిగైతే రూమ్స్‌లోనే కూర్చున్నాము పాప ఉందని జెప్పి. సో, మనకి ఇక్కడ సోఫాస్, చైర్స్ అవన్నీ అయితే ఉన్నాయి. మా పాప అయితే అసలు ఫుల్‌గా ఎంజాయ్ చేసిందండి. ఇక్కడ చూసారు గదా! ఎంత మంచిగా ఆడుకుంటుందో. ఎందుకంటే కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంది గదండీ హాల్ అనేది. సో, ఇదంతా డైనింగ్ హాల్ అండి. చాలా పెద్దదే స్పేషియస్‌గానే ఉంది. చూడండి ఫ్లవర్ పాట్‌తో ఆడుకుంటుంది. సో, ఇంక ఇదంతా అయితే డైనింగ్ హాల్. మీకు మొత్తం క్లియర్‌గా చూపించాలని చెప్పి అక్కడ స్లోగా చూపిస్తున్నాను చూడండి. సో, ఈ వ్యూ అంతా మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో, ఇక్కడే మనం ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటే అవి తినొచ్చు. మాకేంటంటే కాంప్లిమెంటరీగా ఒక మీల్ అయితే ఇచ్చారండి. సో, ఇంక స్పెషల్‌గా డబ్బులేం పెట్టలేదు ఒకళ్ళకి. మాకు ప్లేట్ వచ్చేసరికి 250 పడింది వెజ్.
చాలా చాలా బాగుందండి థాలీ కూడా. సో నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ ఇస్తారు, వెజ్ కావాలంటే వెజ్ ఇస్తారు. బట్ మేమైతే వెజ్జే తీసుకున్నాము, ఎందుకంటే మధ్యలో నాన్ వెజ్ తిన్నాము కాబట్టి బోట్లో వెజ్జే తీసుకున్నాము. సో ఇంక మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇదంతా రూమ్ అండి. సో మనకైతే కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది ఇక్కడ. సో ఇదంతా బెడ్ చుట్టూ వ్యూ అండి. సో మనకైతే ఇక్కడ రెడీ అవ్వటానికి కూడా ఒక ప్లేస్ ఇచ్చారు సపరేట్గా. చూడండి ఇక్కడ మంచిగా చైర్ కూడా ఇచ్చారు, చక్కగా కూర్చొని రెడీ కూడా అవ్వచ్చు. ఇక్కడ మొత్తం కర్టన్స్ తీస్తే వ్యూ కూడా చాలా బాగుందండి. బట్ అప్పుడు నైట్ అయింది కదా, సో మనకు అంత క్లియర్గా కనిపించలేదు. సో ఇదంతా బోట్లో బెడ్రూమ్ ఏరియా అండి. చాలా చాలా బాగుంది కదండి. సో మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ బోట్ వ్యూ మొత్తం. సో ఇంక మనకి ఇదేమో వాష్రూమ్ అండి. సో ఇది ఓపెన్ చేస్తే మనకి వాష్రూమ్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి బాత్ టబ్తో. సో హాట్ వాటర్ ఏమో మనకు తీసుకొచ్చి ఇస్తారు. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్కి హాట్ వాటర్ ఫెసిలిటీ లేదు, ఎందుకంటే బోట్లో కదా మనకి ఎక్కడ లేవేమి. మనకి హాట్ వాటర్ తీసుకొచ్చి ఇస్తారు ఎన్ని కావాలంటే అన్ని. సో మనకి లోపల వాష్ ఏరియా అండి, చాలా బాగుంది కదండి. వాష్ ఏరియా కూడా నీట్గా పెద్ద వాటర్ టబ్ ఒకటి ఇచ్చారు, ఇట్లా వెస్టర్న్ అండ్ షింక్ ఇచ్చారండి. సో ఇదంతా అండి. సో ఇంక మొత్తం చూసిన తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఇంక తింటున్నాము. మా పాపకైతే కర్డ్ రైస్ అండి. సో ఇంక ఇట్లా 2 రోటీస్ ఇచ్చారండి, వెజ్ థాలీలాగా అయితే ఇచ్చారు. సో పన్నీర్ కర్రీ, ఒక ఫ్రై ఇచ్చారండి, పప్పు ఇచ్చారండి, 2 రోటీస్. సో ఇది 250 అండి. సో ఇది మొత్తం నెక్స్ట్ మార్నింగ్ మొత్తం వ్యూ అండి ఇదంతా. చాలా బాగుంది కదండి మార్నింగ్ టైం వ్యూ. సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్